గురుగారు మొదటి ఉత్తరం చూద్దామండి. కౌసల్య గారు పంపించారు చిత్తూరు నుండి. భోగి అంటే అర్థం ఏంటి, ఈ పండుగ జరుపుకోవడంలో పరమార్థం ఏంటి అని అడుగుతున్నారు. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణ రత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికాం అని అమ్మవారికి నమస్కారం చేసుకుని, భోగి అనేది రెండు కారణాల చేత మనకి సంక్రాంతికి ముందు పండుగగా ఏర్పడింది. దాని అర్థమే అడిగారు. ఇంతవరకు భోగి పండుగ ఎలా జరుపుకోవాలని అడిగిన వాళ్ళే కానీ అర్థం అడిగేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అడిగారంటేనే సగం సంస్కారం తెలుస్తుంది మనకి. భోగం అస్తి ఇది భోగి అని. భోగం అంటే పడగ, పడగ కలిగింది కనుక భోగి అంటే, భోగి అంటే పాము అని అర్థం. ఆదిశేషుడు, వాసుకి మొదలైన వాళ్ళందరినీ కూడా భోగి అంటారు. వాళ్ళందరి దగ్గర పడగలు ఉన్నాయి కనుక. ఇది నిజానికి యోగాభ్యాసానికి సంబంధించిన పండుగ. ఆ తర్వాత లౌకికమైన పండుగ కూడా అయ్యింది. మన శరీరంలో ఒక పాము 3 చుట్టలు చుట్టుకుని పడగ కిందకి పెట్టి తోక పైకి పెడితే ఎలా ఉంటుందో అలా వెన్నుపూసని ఆనుకుని కుండలిని అని ఒక శక్తి ఉన్నది. సుషుమ్నా నాడి అంటాం వెన్నుపూస దగ్గర. ఆ నాడిని చుట్టుకుని ఆ పడగ ప్రాంతం కింద మనం కూర్చునే ఆసన స్థానం, తోక సరిగ్గెక్కడ బిందువు అంటాం. ఈ లోపల నిరంతరం శ్వాస బుస్సు బుస్సుమంటూ ఒక శబ్దం చేస్తుంది. అది సోహం సోహం అంటుంది. అది హంస. ఈ అద్భుతమైన సాధన చేసేటటువంటి పాముని భోగి అంటాం. ఇది 3 రోజుల పండుగ. 3 చుట్టలని చెప్పాను కదా. మొదటి చుట్ట భోగి, 2 సంక్రాంతి, 3 కనుమ. అంటే నాయనా సాధక, నువ్వు పుట్టావు, పెరుగుతున్నావు, నశిస్తావు. సృష్టి స్థితి లయమని 3 ఉన్నది. సృష్టి భోగి, స్థితి సంక్రాంతి, లయం కనుమ అని చెప్పే ఒక గొప్ప తత్వం ఈ పండుగలో ఉంది. రెండవది భోగము అంటే తలంటుకోవడం, శుభ్రం చేసుకోవటం, సుగంధ ద్రవ్యాలతో ఉండడం. ఉత్తరాయణ పుణ్యకాలం సంక్రాంతితో ఆరంభమవుతుంది. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తే దాన్ని మకర సంక్రమణం. సంక్రమణం అంటే పట్టుకోవటం, రావడం అన్నమాట. ఎందులోకి వచ్చాడు సూర్యుడు? మకర రాశిలోకి. అందుకని మకర సంక్రమణం అన్నాం. 12 రాశులు ఉన్నాయని అందరికీ తెలుసుండదే కదా. మేషం, మీనం, మకరం మొదలైనవి. ఇందులో మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తే మకర సంక్రమణం. ఆ రోజు నుంచి 6 నెలల పాటు ఉత్తరాయణం. కర్కాటక సంక్రమణంలోకి వస్తే దక్షిణాయనం. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకి, దక్షిణాయన పుణ్యకాలం మానవులకి పవిత్రమైనవి. కాబట్టి దేవతల యొక్క కాలము ఆరంభమవుతున్న సమయములో దేవతల్ని పూజించాలంటే నువ్వెలా ఉండాలి? దానికి తగినంత శుచిని పొందాలి. ఆ శుచి కోసం భోగము అనే పేరుతో ఉన్న ఒక పండుగ ఏర్పడింది. అంటే ఏమిటి? శుభ్రంగా తలంటి పోసుకోవటం, ఒంటికున్న ఈ చెత్తా చెదారం నలుగు ద్వారా తొలగించుకోవటం, శరీరంలో ఉన్న మాలిన్యాలన్నిటినీ బయటికి పంపించటం, ధ్యానం ద్వారా మనస్సులో ఉన్న కుళ్ళు, కుతంత్ర, కుట్ర మొదలైనవన్నీ పంపించటం. వీటిని పంపించి శరీరాన్ని ఉత్తరాయణ పుణ్యకాలములో దేవతలని సందర్శించడానికి వీలుగా పవిత్రంగా మార్చుకోవడమే భోగి అని అర్థం. కాబట్టి ఇంతకీ భోగి అంటే దేవతల సందర్శన కోసం శరీరమును సిద్ధముగా ఉంచుకొనుట అని ఒక అర్థం అన్నమాట. అసలు అర్థం ఇది. ఈ భోగినాడు ఏం చెయ్యాలి ఏమిటని కూడా అడిగారు కదా. ఇదిగో పొద్దుటే సూర్యోదయానికి ముందు లేవాలి, తలంటి స్నానం చేయాలి, నలుగు పిండి పెట్టుకుని వంటుకున్న తుక్కంతా వదిలించుకోవాలి, కుంకుడుకాయల పులుసుతో మాత్రమే తలకి స్నానం ఈరోజు చేసి తీరాలి, వీలుంటే భోగి మంటలు లాంటివి వేసుకోవాలి, కొత్త బట్టలు పెట్టుకోవాలి, ఇంటికి వచ్చిన వారందరినీ గౌరవించాలి. ఇవి సాధారణ